ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 MCQస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదేవిధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో గైస్, ఈరోజు మనము ఏఎన్ఎం చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రసవ శాస్త్రము మరియు మాతృమూర్తి ఆరోగ్యం, అంటే మిడ్వైఫరీ అండ్ మెటర్నల్ హెల్త్ అనేటువంటి టాపిక్ పైన క్లాస్ నెంబర్ 2 అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. లాస్ట్ టైం కూడా ప్రీవియస్గా కూడా ఈ టాపిక్ నుండి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారండి మనల్ని. ఓకేనా? కాబట్టి కొంచెం శ్రద్ధగా చూడండి. ఆల్రెడీ మన యాప్లో దీన్ని అప్డేట్ చేయడం జరిగింది. కోర్స్ తీసుకున్న వారు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు. ఓకే, ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే తీసుకోండి. గ్రాండ్ టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో నిన్న అప్డేట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 6 చాలా హార్డ్ ఇచ్చానండి పేపర్. ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. అది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ క్రిందే డిస్క్రిప్షన్లో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఆ క్వశ్చన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. అంటే ఆ టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్కి వ్యూ కీ అనే ఆప్షన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడము జరుగుతుంది. ఓకేనా? క్లాస్ నెంబర్ చూద్దామండి. ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ ద మోస్ట్ రిలయబుల్ మెథడ్ టు కన్ఫర్మ్ అ ఫెటల్ వెల్-బీయింగ్ డ్యూరింగ్ లేబర్? అంటే ప్రసవ సమయంలో పిండ ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి అత్యంత విశ్వసనీయమైన పద్ధతి ఏమిటి? ఏ పద్ధతిని ఉపయోగిస్తారండి ప్రసవ సమయంలో పిండం యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి? ఆప్షన్ సి, ఫెటల్ హార్ట్ రేట్ మానిటరింగ్. అంటే గర్భంలో ఉన్నటువంటి పిండం లేదా శిశువు యొక్క గుండె కొట్టుకునేటువంటి రేటు ఆధారంగా మరి శిశువు యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించడం అయితే జరుగుతుంది. ఓకే, fetal heart rate monitoring during labor provides real-time data about fetal well-being, identifying signs of distress or hypoxia. ఓకే, ప్రసవ సమయంలో గుండె కొట్టుకునేటువంటి రేటు పరిశీలన పిండం యొక్క ఆరోగ్యం గురించి తక్షణ సమాచారాన్ని అందిస్తుంది. కష్టత మరియు ఆమ్లజన లోపం లక్షణాలను గుర్తించడానికి ఉపయుక్తంగా కూడా ఇది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ అడ్మినిస్ట్రేటింగ్ కార్టికోస్టెరాయిడ్స్ డ్యూరింగ్ ప్రీటర్మ్ లేబర్? కార్టికోస్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు ప్రసవానికి ముందు? అంటే ముందస్తు ప్రసవ సమయంలో కార్టికోస్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు? ఎందుకండి? ఆప్షన్ బి, టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ తల్లికి మరియు బిడ్డకు కలగకుండా ఈ యొక్క కార్టికోస్టెరాయిడ్స్ అనేవి అందచేయడము జరుగుతుంది. ఓకేనా? కార్టికోస్టెరాయిడ్స్ యాక్సిలరేట్ ఫీటల్ లంగ్ డెవలప్మెంట్ బై ప్రమోటింగ్ సర్ఫికెంట్ ప్రొటెక్షన్, రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఇన్ ప్రీటర్మ్ ఇన్ఫాంట్స్. ఓకేనా? కార్టికోస్టెరాయిడ్లు పిండం యొక్క ఊపిరితిత్తుల అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. ఓకేనా? సర్ఫెక్టాంట్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ముందస్తు శిశువులలో
శ్వాస ఆందోళన రుగ్మత ప్రమాదాన్ని అయితే ఇవి తగ్గించడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఐడియల్ పొజిషన్ ఆఫ్ ది ఫెటస్ డ్యూరింగ్ లేబర్ ఫర్ నార్మల్ వెజైనల్ డెలివరీ? అంటే సాధారణ ప్రసవం కోసం పిండం యొక్క సరైన స్థానము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకేనా, సెఫలిక్ పొజిషన్ అంటే తల క్రిందులుగా ఉండడం. ఓకేనా, ఇది సాధారణ ప్రసవం కోసము సరైన పొజిషన్గా చెప్పుకోవచ్చు. ఇక ఏ విధంగా ఉన్నా కూడా కొంచెం కష్టం అవుతుందండి. ఓకేనా, సిజేరియన్ చేయవలసి అయితే వస్తుంది. సెఫలిక్ పొజిషన్ వేర్ ద బేబీస్ హెడ్ ఈజ్ పొజిషన్డ్ డౌన్వర్డ్ టువర్డ్స్ ద బర్త్ క్యానల్ ఈజ్ ఐడియల్ ఫర్ అ నార్మల్ వెజైనల్ డెలివరీ. ఓకే, నార్మల్ డెలివరీకి అయితే ఇది సాధ్యమవుతుంది. ఓకేనే, తలక్రిందులుగా ఉన్న స్థానము సెఫాలిక్ పొజిషన్ అంటారు దీన్ని. పిల్లవాడి తల ప్రసవ మార్గం వైపు ఉన్నప్పుడు సాధారణ ప్రసవానికి ఉత్తమమైన మార్గంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఎట్ వాట్ గెస్టినల్ ఏజ్? ఓకే, గెస్టినల్ ఏజ్ ఈజ్ ప్రెగ్నెన్సీ కన్సిడర్డ్ ఫుల్ టర్మ్. అంటే ఏ గర్భాధారణ వారంలో గర్భం పూర్తి గర్భంగా పరిగణించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 37 to 40 వీక్స్ అంటే 37 నుంచి 40 వారాలు గల గర్భాన్ని ఏమంటారు? పూర్తి గర్భంగా పరిగణించడము జరుగుతుంది. ఓకేనా, ఏ ప్రెగ్నెన్సీ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ అ ఫుల్ టర్మ్ when it is reaches 37 to 40 weeks of a gestational delivery. During this period ensures optimal fetal development. ఓకేనా, అంటే గర్భాధారణ 37 నుంచి 40 వారాలు చేరినప్పుడు అది పూర్తి గర్భంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ప్రసవం పిండ అభివృద్ధి కోసము చాలా ఉత్తమంగా మనమైతే చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, which hormone is primarily responsible for uterine contractions during labor? Okay, uterine contractions during labor. which hormone అండి చూద్దాం. ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచాలకు ప్రధానంగా బాధ్యమైన హార్మోన్ ఏమిటి? ఏ హార్మోన్ యూజ్ చేస్తారండి? ఆప్షన్ సి అండి, ఆక్సిటోసిన్ అనేది సహాయపడుతుంది. ఏంటది? ఆక్సిటోసిన్. చూద్దాం. Oxytocin is the key hormone that stimulates uterine contractions during labor and also help in milk ejection during breastfeeding. ఓకేనా, ఈ యొక్క హార్మోన్ అనేది ఆక్సిటోసిన్ అనే హార్మోన్ చాలా చాలా ముఖ్యమైనదండి. మరి ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుందండి ఇది. ఓకేనా, మరి ఇది శ్రవణ సమయంలో పాల వదిలింపు కూడా సహాయపడుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా పాలు ఎక్కువగా రావడానికి ఇది సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఫర్ ఎక్స్లెంపియా ఇన్ ప్రెగ్నెన్సీ? గర్భాధారణలో ఎక్స్లెంపియాకు మొదటి స్థాయి చికిత్స ఏమిటి? ఎక్స్లెంపియా. ఆన్సర్ ఆప్షన్ ఏ, మెగ్నీషియం సల్ఫేట్ అండి. ఓకే, మెగ్నీషియం సల్ఫేట్ లోపం వల్ల ఎక్స్లాంపియా అనేది వస్తుంది. మొదటి స్థాయి చూద్దాం. మెగ్నీషియం సల్ఫేట్ ఈజ్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ మేనేజింగ్ ఎక్స్లాంపియా యాజ్ ఇట్ హెల్ప్ టు ప్రివెంట్ సీజర్స్ అండ్ ప్రొటెక్ట్ ద మదర్ అండ్ ఫేటస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎక్స్లాంపియా చికిత్సలో ముఖ్యమైన ఔషధం. ఇది ఫిట్స్ అంటే అడ్డదారులు నివారించడానికి సహాయపడుతుంది మరియు తల్లి పిండాన్ని కూడా ఇద్దరికి కూడా రక్షణ కల్పించడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డార్క్ లైన్ దట్ అపియర్స్ ఆన్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అబ్డమెన్? అంటే గర్భిణీ స్త్రీ యొక్క పొట్టపై కనిపించే నల్ల రేఖను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో లైనియా నిగ్రా అంటారు. ఓకే, లేనియా నిగ్రా అనే పేరుతో దీన్ని పిలుస్తారు. లేనియా నిగ్రా is a dark vertical line that appears on the abdomen of a pregnant woman due to hormonal changes, particularly melanin production. ఓకేనా, లేనియా నిగ్రా అనేది గర్భిణీ స్త్రీల పుట్టపై కనిపించే నల్లగా ఉన్న లంబరేఖ. ఇది హార్మోన్ల మార్పులు మరియు మెలనిన్ ఉత్పత్తి వల్ల ఏర్పడుతుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్,
విచ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డెలివరీ ఆఫ్ ది ప్లసెంటా? ఓకే, ప్లసెంటా వదిలివేయడానికి సంబంధించిన ప్రసవ దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, థర్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకేనా, సారీ, థర్డ్ స్టేజ్ ఆఫ్ డెలివరీ ప్లసెంటా అనేది వదిలివేయడము జరుగుతుంది. చూద్దాం. ద థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ involves the delivery of the placenta after the baby is born. Proper management of this stage is essential to prevent complications. ఇక్కడే ప్లసెంటా దగ్గరే చాలా కాంప్లికేషన్స్ అయితే వస్తాయండి. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, మూడో దశలో పిండం ప్రసవం తర్వాత ప్లసెంటా బయటకు వస్తుంది. ఈ దశలో జాగ్రత్తగా నిర్వహణ అవసరం, లేకపోతే సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. What is the recommended weight gain during pregnancy for a woman with a normal BMI? సాధారణ BMI కలిగిన స్త్రీ గర్భధారణలో సిఫారసు చేసిన బరువు పెరుగుదల ఎంత? ఆప్షన్ బి అండి, 11 నుంచి 16 kgs. ఓకే, 11 నుంచి 16 కిలోగ్రాములు అయితే పెరగవచ్చు. ఓకే, women with a normal BMI are advised to gain 11 to 16 kgs during pregnancy to support fetal growth and maternal health. సాధారణ BMI ఉన్నటువంటి స్త్రీలకు గర్భధారణలో 11 నుంచి 16 కిలోల బరువు పెరగాలని సిఫారసు చేస్తారు. ఇది పిండం అభివృద్ధి మరియు తల్లి ఆరోగ్యం కోసము అవసరము. ఓకేనా, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పార్టోగ్రాఫ్? ఓకే, పార్టోగ్రాఫ్ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారు దీన్ని? ఆన్సర్ ఆప్షన్ సి అండి, టు అసెస్ లేబర్ ప్రోగ్రెస్. టు అసెస్ లేబర్ ప్రోగ్రెస్, ప్రసవ ప్రగతిని అంచనా వేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, ప్రసవ ప్రగతిని అంచనా వేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, ఏ పార్టోగ్రాఫ్ ఈజ్ ఏ గ్రాఫికల్ టూల్ యూజ్డ్ టు మానిటర్ లేబర్ ప్రోగ్రెస్, direct complications early and ensure timely interventions. ఓకే, పార్టోగ్రాఫ్ అనేది ప్రసవ ప్రగతిని పరిశీలించడానికి ఉపయోగించే గ్రాఫికల్ సాధనము. ఇది సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నార్మల్ ఫీటల్ హార్ట్ రేట్ రేంజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? అంటే సాధారణ గర్భధారణ సమయంలో సాధారణ పిండ హృదయ స్పందన రేటు ఎంత ఉండాలి? హార్ట్ రేట్ అండి, ఆప్షన్ సి 120 నుంచి 160 బీట్స్ పర్ మినిట్ అయితే తప్పకుండా ఉండాలి. మనకెంత ఉంటుందండి? 72 మాత్రమే ఉంటుందండి, 72 మాత్రమే ఉంటుంది. బట్ చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా, ఎంత? 120 to 160 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంటుంది. ఓకే, the normal fetal heart rate range is 120 to 160 beats per minute, and deviations from this range may indicate fetal distress. ఓకేనా, సాధారణ పిండం యొక్క హృదయ స్పందన 120 నుంచి 160 బిట్స్ ప్రతి నిమిషం ఉంటుంది. మరి ఈ రేంజ్ బయట ఉన్న స్పందన పిండ ఒత్తిడిని సూచిస్తుందండి. అంటే దానికంటే ఎక్కువ ఉండదు, ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. ఓకే, గుర్తుంచుకోవాలి. లాస్ట్ టైం అడగారండి క్వశ్చన్. What is the primary function of amniotic fluid? amniotic ద్రవం యొక్క ప్రధాన పనితీరు ఏంటి? ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రొటెక్ట్ ద ఫెటస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ షాక్స్. అంటే ఏదైనా బయట నుంచి దెబ్బలు తగిలినప్పుడు సో మరి ఆ పిండాన్ని రక్షించడానికి ఇదైతే సహాయపడుతుంది. amniotic fluid acts as a cushion, protecting the fetus from physical trauma and maintaining a stable environment for its growth. అమ్నియోటిక్ ద్రవం పిండాన్ని శారీరక దెబ్బల నుండి రక్షించే కుషన్లా పనిచేస్తుంది మరియు వృద్ధి కోసం స్థిరమైన వాతావరణాన్ని కూడా అందించడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ uterine involution? Okay, what is the name of the process of uterine involution? గర్భాశయము పూర్వస్థితికి చేరే ప్రక్రియను ఏమని పిలుస్తారు? గర్భాశయము పూర్వస్థితికి చేరే ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ అండి, ఇన్వాల్యుయేషన్. ఓకే, ఇన్వాల్యుయేషన్ ఇంపార్టెంట్. చూద్దాం వివరాలు. Invaluation is the process by which the
uterus return to its a pre-pregnancy size and a state after delivery. ఇన్వాల్యుయేషన్ అనేది ప్రసవం తర్వాత గర్భాశయం తన పూర్వస్థితికి మరియు పరిణామానికి తిరిగి చేరేటువంటి ప్రక్రియగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఎక్సెసివ్ వామిటింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? అంటే గర్భధారణ సమయంలో అధికంగా వాంతులు చేయడాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హైపరేమిసిస్ గ్రావిడారం అంటారు. హైపరేమిసిస్ గ్రావిడారం చూద్దాం. హైపరేమిసిస్ గ్రావిడారం ఈజ్ ఏ సివియర్ ఫ్రమ్ ద nausea and vomiting in a pregnancy that can lead to dehydration and weight loss కూడా అవ్వచ్చండి. ఓకేనా, హైపరేమిసిస్ గ్రావిడారం అనేది గర్భధారణ సమయంలో తీవ్రమైన వాంతులు మరియు నిస్సత్తువ అంటే వీక్నెస్, ఇది డీహైడ్రేషన్ మరియు బరువు తగ్గుదలకు కూడా దారి తీస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ విటమిన్ డెఫిషియన్సీ ఈజ్ అసోసియేటెడ్ విత్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఇన్ ద ఫైటస్? పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలకు సంబంధించి ఏ విటమిన్ లోపము ఉంటుంది? ఇంపార్టెంట్. ఆప్షన్ సి అండి, ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ ఆమ్లము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వివరాలు చూద్దాం. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ డ్యూరింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ కెన్ కాజ్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లైక్ స్పైనా బిఫిడా అండ్ ఎన్సెఫలీ ఇన్ ద ఫీటస్. గర్భధారణ ప్రారంభ దశలో ఫోలిక్ ఆమ్లం లోపం పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలు వంటి స్పినా బిఫిడా మరియు అనెసెఫాలీని కలిగిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ప్లాసెంటా ప్రావియా? ప్లాసెంటా ప్రావియాకు ప్రధాన ప్రమాద కారణము ఏమిటి? ఆప్షన్ సి అండి, ప్రీవియస్ సిజేరియన్ డెలివరీస్. ఓకే, ప్రీవియస్ సిజేరియన్ డెలివరీసే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రీవియస్ సిజేరియన్ డెలివరీస్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ప్లెజెంటా ప్రీవియా వేర్ ద ప్లెజెంటా కవర్ ద cervix particularly or partially or కంప్లీట్లీ. మునుపటి సిజేరియన్ డెలివరీలు ప్లెసెంటా ప్రెవియా యొక్క ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక్కడ ప్లెసెంటా సర్విక్ను పాక్షికంగా లేదా పూర్తిగా కప్పివేస్తుంది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. దీనికి కంటిన్యూస్గా మరొక క్లాస్ కూడా ఉంటుందండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా? సో గైస్, ఈ క్లాస్ మీకు నచ్చితే చివరి వరకు చూసిన వచ్చిన లైక్ చేయండి. ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.